అందుకోసం ఒకప్పుడు రామచంద్రమూర్తి అందరితో కలిసి వేటాడటానికి వెళ్ళారట. వేటాడటానికి వెళుతున్న సందర్భంలో ఈయన అశ్వం మీద ఎక్కి కొంత దూరం వెళ్ళారట. వెళితే ఆ అశ్వం కాస్త చాలా వేగంగా ఒక లేడీని వేటాడదామని వెళుతుంటే అది కాస్త కనిపించకుండా చాలా దూరం వెళ్ళింది. రామచంద్రమూర్తి దాన్ని అనుసరించి వెళ్ళారట. ఆ లేడీ కాస్త కనిపించకుండా పోయింది. రామచంద్రమూర్తి చాలా దూరం వెళ్ళారట. అలసిపోయారట. ఇక్కడ ఆగుదానిలే అని ఆగారట. ఆగిన తర్వాత అక్కడ ఒక శబరి అంటే ఆటవిక స్త్రీ కనిపించింది. అమ్మా, నాకు ఇక్కడ కొద్దిగా ఆకలిగా ఉంది, ఎవరన్నా పళ్ళు అది ఇచ్చేవాళ్ళు ఉన్నారా అన్నారు. స్వామి, ఇక్కడ సమీపంలో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు, దుర్గాదేవి వ్రతం చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తానండి అని చెప్పి అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగింది. అమ్మ, ఫలానా మహానుభావుడు ఎంత అందంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడమ్మా రాజుగారు, ఆయనకి ఆకలిగా ఉందిట, మీరు కొద్దిగా ఆహారం పదార్థాలు ఇవ్వండి అన్నట్ట. చూడండి, ఇది ఎలా ఉంది, యజ్ఞపతి వివాఖ్యానం అని భాగవతంలో వస్తుంది లేదో. అక్కడేమో ఆడవాళ్ళని అడిగారన్నమాట. వాళ్ళు ముందు యజ్ఞపురుషులను చేసేటువంటి ఋత్వికులను అడిగితే పెట్టేది లేదు, బొమ్మన్నారన్నమాట. అంటే మీరు వాళ్ళని కూడా అడుగుతారు, ఆడవాడు కొద్దిగా దయాళువులరా, అక్కడికి వెళ్ళండి అని మళ్ళీ పంపిస్తే ఆడవాళ్ళు మొత్తం తీసుకొని ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా అదే రీతిలో వీళ్ళని అడిగేసరికి అయ్యో తప్పకుండా దుర్గామ్మవారి నైవేద్యం పెట్టంగానే వెంటనే ఆయనకి ఇస్తామన్నట్ట. ఇంత లోపల దుర్గామ్మవారి మాట విన్నది. ఆ దేవాలయంలో హఠాత్తుగా వాడు లోపలికి వచ్చే లోపల ఈ తలుపులన్నీ మూసుకుపోయినాయట. దుర్గామ్మవారి దేవాలయం తలుపులన్నీ మూసుకుపోయినాయి. ఎంత ప్రయత్నం చేసినా కొట్టినా కానీ తలుపులు బయటికి తీయలేకపోయారన్నమాట. తీయలేకపోతే అప్పుడు చూశారు, లోపల నుంచి ఒక శబ్దం వచ్చిందిట. నాకు రామచంద్రమూర్తికి తేడా లేదు, ఇలా తేడా ఉందని తెలిసి నాకు ఇచ్చి తర్వాత పెడదామనుకున్నారే, దానివల్ల మీకు నేను తలుపు తీసే పని లేదు, ముందు రామచంద్రమూర్తికి ఇవ్వండి, ఆ తర్వాత మిగిలిందే నాకు పెట్టండి, అంతే తప్ప ఇలా చేయడానికి వీల్లేదు అని ఒక అశరీరవాణి వినిపించింది. వెంటనే దుర్గా అమ్మవారి యొక్క ఆ మాట విని ఆడవాళ్ళందరూ కలిసి రామచంద్రమూర్తికి ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పారన్నమాట, రామచంద్రమూర్తికి దుర్గా అమ్మవారికి తేడా లేదు అని చెప్పి, అహమేవాత్ర సీతాస్మి రామసాక్షాన్ మహేశ్వర, నేనే సీతాదేవిని, రామచంద్రమూర్తి మహేశ్వరుడు, మహేశ్వరునికి గౌరీదేవికి ఏ విధంగా ఐక్యమో సీతకు రామునకు ఏ విధంగా ఐక్యమో సీతనయ్యే నేను ఉండడం చేత నాకు రామచంద్రమూర్తికి ఐక్యమని గ్రహించవలసింది. తోషయధ్వం వరాన్నయిశ్చ, కాబట్టి మీరు రామచంద్రమూర్తికి సమస్తమైన ఆహార పదార్థముల చేత ఆయన సంతోషపెట్టవలసింది అని చెప్పి ఈ రకంగా మాటలు వినిపించేసరికి ఆ స్త్రీలందరూ కూడా విని ఆశ్చర్యావిష్టులైనటువంటి వాళ్ళై వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రామచంద్రమూర్తికి ఇచ్చి ఆయన రక్షించవలసింది. మానయంత్యత్ర భేదం ఏ రౌరవేషు పతంతితే, ఆ విధంగా ఎవరైతే దుర్గాదేవి యొక్క చెప్పినటువంటి రీతిగా రామచంద్రమూర్తికి మహావిష్ణు పరమేశ్వరునకు అలాగే సీతమ్మ తల్లికి దుర్గాదేవికి ఎవరైతే భేదంగా చూస్తారో విడివిడిగా చూస్తారో అట్టివారు నరకంలో నుంచి బయటికి పడేటువంటి అవకాశం లేనే లేదు నాయన అన్నారు. సీతాం గిరీంద్రజాంచాపి మేనిరే తం తే వినిశ్చయాత్, సీతాదేవిన్నా పార్వతీదేవిన్నా ఒకరే